నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. అయితే అసలు నిజంగానే పూర్వజన్మ సుకృతాలు అని అంటారు కదా! ఇవన్నీ ఉంటాయా? నిజంగానే పూర్వజన్మని నమ్మాలా? దాన్ని అసలు ఎలా చూడాలి? సో, దీని గురించి ఈరోజు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి గురువుగారు రెడీగా ఉన్నారు. అండ్ ఆయనతో మాట్లాడి మనం కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చని నేను కూడా అనుకుంటున్నా. అండ్ వాచ్. ఓకే. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, అయితే మీకు ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అయిపోతున్నాయి ఇవన్నీ కూడాను. అవి ఏంటి అని అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో నాగకన్య అని కొంతమంది, లేకుంటే నేను నాగరాణిని అని గాని, లేకుంటే నేను ఎల్లమ్మ తల్లిని, నేను పోచమ్మ తల్లిని అంటూ చాలా మంది మనకి సోషల్ మీడియాలోకొస్తున్నారు. అయితే అసలు ఈ సోషల్ మీడియా మాధ్యమంలోకొస్తున్నారు అంటే ఒకటి ఎలాగైనా పాపులారిటీ తెచ్చుకోవాలి. మేము కూడా ఎలాగైనా ఒక సెలబ్రిటీ లెవెల్‌లో ఒక ఫేమ్ తెచ్చుకోవాలి. మమ్మల్ని అందరూ గుర్తుపట్టాలి అనే మైండ్ సెట్‌తో వచ్చిన వాళ్ళు కొంతమందైతే, ఇంకొంతమంది ఏదైనా చేసి బతకాలి కాబట్టి ఇలా చేయడం వల్ల మనకంటూ కొద్దిగా రెవెన్యూ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో, దాని వల్లైనా సరే మనం బతకచ్చు అనే ఒక థాట్‌తో వచ్చేవాళ్ళు ఇంకొంతమంది. నిజంగా నిజాయితీగానే వాళ్ళకి ఈ దేవుళ్ళు, దేవతలు, శక్తులు అనేవాళ్ళు ఉంటే సోషల్ మీడియాలో మనకి ఎక్కడ కూడా కనిపియరు. హ్మ్. మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో నాగకన్య అనే ఒక అమ్మాయి చాలా ఫేమస్ అయింది. హ్మ్. ఆఫ్‌కోర్స్ దాన్ని మన ఛానల్స్ వాళ్ళే హైలైట్ చేశారని అనుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అది నిజమా? అబద్ధమా? అనే దాని గురించి పక్కన పెడితే ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్, ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ చేసి ఆమెని చాలా హైలైట్ చేశారు. హ్మ్. బట్ ఇప్పుడు ఆమె చెప్పే ప్రతి ఒక్క మాట కూడా అబద్ధం అని అనేసి ఏ ఛానల్స్ అయితే ఇంటర్వ్యూస్ చేశాయో అయ్యే ఛానల్స్ ఇప్పుడు కొట్టి పడేస్తున్నాయి. హ్మ్. అయితే ప్రెజెంటు ఆమె నాకు గత జన్మ ఉంది. ఒక గత జన్మలో నేను ఒక యువరాజు కుటుంబంలో పుట్టాను. నేను యువరాణిని అని చెప్పింది. తర్వాత నార్మల్ ఒక రాణుల కుటుంబంలోని, అలాగా నేను దేవత కుటుంబంలోని పుట్టాను. నాకు ఒక భర్త కూడా ఉన్నారు. నా గత జన్మ ఇది, నా పూర్వజన్మ ఇది అని అనేసి తను చాలా చాలా చెప్తుంది. అవును. ఇప్పుడు చెప్పిన మాట నెక్స్ట్ టైమ్ ఉండదు. తర్వాత చెప్పిన మాట తను నెక్స్ట్ టైమ్ తర్వాత మళ్ళీ ఉండదు. అండ్ రెండో వచ్చేసి ఆమెకి ఇదంతా కూడా ఒక స్క్రిప్టెడ్. తను ఏ వర్డ్ చెప్పాలన్నా కూడా తనని ముందుగానే ప్రిపేర్ చేసి ఇలా పంపిస్తున్నారు మాట్లాడడానికి. అండ్ దాంతో పాటుగా ఒక ఇంటర్వ్యూలో లైవ్‌లో తను ఏమైంది అంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. లేదు నేను చెప్తున్నంత నిజమే. మీరిప్పుడు నమ్మకపోతే మీరు ఫ్యూచర్‌లో అనుభవిస్తారు. నేను ఇది తీయకపోతే ఒక పెద్ద ప్రళయం వచ్చేస్తుంది. ఒక సునామీ వస్తుంది. భూకంపం వస్తుంది అని ఇలాంటివన్నీ కూడా చెప్తుంది. అసలు ఇవన్నీ నమ్మాలంటారా? ఇదంతా వాస్తవమే అంటారా? ఆమె హ్మ్. ఇంటర్వ్యూస్ నేను చూసాను. హ్మ్. సునామీ వస్తుంది, హ్మ్. లేదా భూకంపం వస్తుందని బెదిరిస్తుంది. హ్మ్. ఇప్పుడు యూట్యూబుల్లో చెప్పేటటువంటి కొంతమంది జ్యోతిష్కులవని, మంత్రగాళ్ళవని, వీళ్ళు పూనకాలోళ్ళు వీళ్ళంతా చేసేది అదే కదా! బ్లాక్‌మెయిల్ పాలిసీయే కదా! హ్మ్. ఏం చేస్తారంటే, నేను చెప్పకపోతే సునామీ వస్తుంది. నేను చెప్పింది వినకపోతే ప్రళయం వస్తుంది, భూకంపం వస్తుంది అని హ్మ్. అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి అలా చెప్తే ఎంత ప్రమాదం? హ్మ్. అసలు ఆమె భవిష్యత్తు ఏమిటి? దేశ భవిష్యత్తు ఏమైపోద్ది? మొన్నటిదాకా ఎర్రవరం చూసావు నరసింహస్వామి అని చెప్పి ఖమ్మం దగ్గర. అక్కడ చిన్న కుర్రాడు వాడు స్కూల్ ఎగ్గొట్టి వాడి పూనకం వచ్చింది. పలానా చోట విగ్రహాలున్నాయి అని చెప్తే వీళ్ళెళ్లి తవ్వితే విగ్రహాలు ఎక్కడ ఏమి దొరికినాయని దొరకలేదు. అవును. దొరికినాయని ఏదో ఒక చిన్న గుడి పెట్టారు. ఆ తర్వాత అతనే పూనకాలు చెప్తున్నాడని అతన్ని డీఫేమ్ చేశారు. హ్మ్. ఈ మధ్యన అఘోరి అని ఆవిడొచ్చింది. హ్మ్. ఆవిడనేమో మామూలుగా ఇంటర్వ్యూలు చేశారు. ఆమె ఏమైపోయిందో హిమాలయ హ్మ్. వాళ్ళన్నారు, ఇదన్నారు, అదన్నారు. ఇవన్నీ కామన్ అన్నమాట. ఇవన్నీ హ్మ్. వాళ్ళెందుకు చేస్తూ ఉంటారో వాళ్ళకే తెలీదు. ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఆ ఫేమస్ అయ్యేటటువంటి యోగాలొచ్చినప్పుడు అలాగొస్తారు. మెరుపులాగా మెరిచేసి వెళ్ళిపోతారు. ఫేమస్ అవ్వడం వల్ల డేంజరే తప్ప ఏమి ఉండదు. హ్మ్. లాభాలేముండవు. ఇకపోతే కమింగ్ టు ద పాయింట్, పూర్వజన్మ ఉంటుందా అంటే పూర్వజన్మలనే ఉంటాయి. ఈ అమ్మాయికి ఉందా లేదా తర్వాత చెప్దాం. హ్మ్. పూర్వజన్మలు ఖచ్చితంగా ఉన్నాయి. పునరపి జననం, పునరపి మననం, పునరపి జఠరే జననీ శయనం అని జెప్పేసి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. హ్మ్. మా ఆత్మకి చావుంటుంది. షర్ట్ ఇప్పుకున్నట్టే శిథిలమైనటువంటి ఈ ఆత్మ మళ్ళీ నెక్స్ట్ మనం కుక్క జన్మో, నక్క జన్మో, పాము జన్మో ఏదో ఒక జన్మ, మనిషి జన్మం ఎత్తేస్తాం. అందులో డౌట్ లేదు మన కర్మలను బట్టి. అలాగే జన్మ సంస్కారాలొస్తాయన్నమాట. అంటే ఇప్పుడు చిన్నప్పుడు చాలా మందికి చిన్నప్పటి నుంచే వాడికి సంగీతం అంటే ఇష్టం. సంగీతం అభ్యాసం చేస్తూ ఉంటాడు. ఒకడేమో పద్యాలు రాసేస్తూ ఉంటాడు. ఒకడు సినిమాలు డాన్సులు బాగా ఏస్తా ఉంటారు. డాన్సర్ అన్నమాట పూర్వజన్మలో ఆమె. అలా వాసనలను బట్టి వస్తాయి. అయితే ఈ అమ్మాయి మన ఇంటర్వ్యూలో చూసినప్పుడు మరి ఇలా అంటోంది నాలిక మధ్య మధ్యలో. నిజమవ్వచ్చు,
అబద్ధం అవ్వచ్చు కావాలని ఇప్పుడు అంటుంది. మీరు అంటున్నారు కదా! అంటే ఆ! ఇప్పుడు నేను కావాలని ఆమె ఇలా అంటుందని చూపిస్తున్నాను. ఆమె నిజంగా అంటే నిజంగానే పాము అంశ ఉన్నటువంటి వాళ్ళు, అంటే అంశ అంటే ఏదో పెద్ద మళ్ళీ దైవశక్తులని కాదు. హ్మ్. లాస్ట్ జన్మలో పాములు పుట్టి ఇంకా వాసన బాగా సినిమాలు చూసి ఆ మైండ్‌లో ఉండిపోయినప్పుడు అది ఉండిపోద్దనమాట. ఒంగోలు దగ్గర మార్తారని ఒక ఊరుంది. అక్కడ ఒక నాగకన్య గారున్నారు. రాజ్యలక్ష్మి అని. ఆవిడ కూడా అలాగే ఒకప్పుడు ఒకానొక సమయంలో నాగకన్య, నాగకన్య అని ప్రజలంతా కూడా ఆవిడని గుర్తించేవారు. అయితే ఈ అమ్మాయి చెప్తోంది చూసావా 15 రోజులకి మనకి అమావాస్యకి కళ్ళంతా మూసుకుపోతాయి. హ్మ్. పౌర్ణమికి పొట్ల కింద విడిపోతుందని. పాములకి అలా జరుగుతా ఉంటాయి. అయితే ఈ అమ్మాయికి పాము కాదా అంటే పూర్వజన్మలో గనక పాము కింద ఉంటే కోపం బాగా ఎక్కువగా ఉంటుంది పాము. పగబట్టేస్తుంది. పగబట్టేస్తుంది కాబట్టి పాము లక్షణాలు ఉన్నట్టనమాట. ఆ అమ్మాయిని బాగా రెచ్చగొట్టి అడుగుతుంటే బిగ్ టీవీ యాంకర్ గారు అడుగుతుంటే ఆ అమ్మాయి చాలా బాగా అడుగుతుంది. నువ్వు ఫేక్ అంటుంటే నేను చేసి చూపిస్తా తవ్వుతా అది ఇది అని అంటోంది గదా! అప్పుడు కోపం ఉంటుంది పాపం. అంటే ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక హిస్టీరియా అనేటటువంటి ఒక జబ్బుతో, ఒక ఇన్ఫాక్చుయేషన్, ఒక భ్రమలో, ఒక అంటే కన్‌ఫ్యూజన్‌లో వీళ్ళు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. హాలుసినేషన్. ఓకే. యెస్. హాలుసినేషన్. బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఈ ఆ! హాల్యూసినేషన్ అనే దాంట్లో కొట్టుమిట్టాడుతూ అంతే. ఉంటారంటారా? అంతే. పొనకాల ఓకే. బ్యాచ్ అందరూ అంతే. హ్మ్. ఎవ్వరికీ ఏ శక్తులు ఉండవు. గురువుగారు మరి బోనాల సమయంలోని అమ్మవారిని అవి అవి ఊరేగింపించే కూడా అంతా అబద్ధం. సమయాల్లోని గాని, అన్ డప్పులు కొట్టేటప్పుడు ఈ బాజాలకి ఊగిపోయి అమ్మవారొచ్చారని అంటారు. మరి ఇదంతా అబద్ధమే అంటారా? అంతా అబద్ధమే. ఆ! హాలుసినేషన్ అంతా భ్రమలు. ఆహాహా! వాళ్ళకేదో సౌండ్స్ వినబడుతున్నట్టు, ఏవో అమ్మవారు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు డప్పులు కొడుతుంటే మనకు కూడా ఒళ్ళు జలదరిస్తుంది. ఆ హ్మ్. తర్వాత ఎవరింటికన్నా చచ్చిపోయినోళ్ళ ఇళ్ళకెళ్తే మనకు కూడా ఒళ్ళు జలదరిస్తుందంటే అక్కడ ఆత్మ 11 రోజుల వరకు తిరుగుతుంది. అలా అంతవరకే ఉంటుంది. వీళ్ళకి ఓకే. మన బాడీలో ఉన్న ఒక ఎనర్జీ సోర్సు, ఆ ఆ! ఎనర్జీని ఢీకొన్నప్పుడు జరిగే ఆ ప్రభావితం అనేది ఇలా ఉంటుందంటారా? అంతే. మనం ఆ! చనిపోయిన 11 రోజులు ఎవరింటికన్నా ఎళ్ళండి. ఆత్మ మన మీదకొచ్చినట్టుగా ఒళ్ళు జలదరిస్తది. భయం లోపల వీడిదేమైపోయాడేమో, వీడు ఆత్మైపోయి మనల్ని ఏం చేస్తాడో, ఆ భయమే మనకు పొగురుపాటు చేస్తుంది. హ్మ్. కాబట్టి ఈ పూనకాల బ్యాచీలు అన్నీ కూడా భారతదేశంలో కాదు, ఫారెన్‌లో కూడా పూనకాలొచ్చేస్తాయి. ఇవన్నీ కూడా అబద్ధాలే. అందులో డౌటే లేదు. వాళ్ళు కష్టపడుకున్నా, వాళ్ళు బాధపడినా, వాళ్ళని బాధ పెట్టాలని కాదు, నగ్న సత్యాలను చెప్పాలి కాబట్టి మనం. వాళ్ళకే తెలీదు పాపం. వాళ్ళు హాలుసినేషన్‌లో ఉన్నారని. హ్మ్. మాకు ఒక సార్ ఉండేవాడు. వెంకటేశ్వర స్వామి పూనకం వస్తుందనేవాడు. ఫిజిక్స్ ప్రొఫెసర్ అయ్యుండి వైఎస్‌ఎన్ గారని. ఆయన కా సిద్ధార్థ కాలేజ్ అదే కేఎస్ఎన్ కె. సత్యనారాయణ గారని. ఆయన నూజివీడులో ఎంఫిల్‌కి థీసిస్ సబ్మిట్ చేయడానికి నేను కూడా సార్ కూడా ఎళ్ళేవాడిని. మా స్టూడెంట్స్ కోసమని. ఆయన మరి సిద్ధార్థ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేశారు. నాకు వెంకటేశ్వర స్వామి పూనకం వస్తుందిరా అనేవాడు. వెంకటేశ్వర స్వామి పూనకం ఏంటి సార్ ఫిజిక్స్ చదువుకొని మీరు పూనకాలంటారేంటి సార్ అనేవాడిని. అన్న తర్వాత మరి అలా ఉంటారంతే. మనము అది ఒక మైండ్ సెట్ తయారైపోతుంది. అలా ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి చక్కగా హ్యాండిల్ చేస్తుంది. కానీ క్రికెట్ థింకింగ్‌కి వెళ్ళకూడదు ఈ అమ్మాయి ఇంత చిన్న ఏజ్‌లో భవిష్యత్తు పాడవుతుంది. కాబట్టి ఈ అర్రవరం బాలుడు గూడా అలాగే అయిపోయాడు. ఏదో 4 డబ్బులు సంపాదిస్తారు ఏదో టెంపరరీగా 4 రోజులు. ఆ తర్వాత ఆహా! ఓహో! అని కాళ్ళు పట్టుకుంటారు. ఆ తర్వాత ఏముండదు. భవిష్యత్తు పాడైపోతుంది. దాని బదులు మంచిగా చదువుకోవాల వీళ్ళు చదువుకొని. అంతే కాకుండా ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే పూర్వజన్మలో ఒక భర్త ఒక ముసలాయన గుడిలో ఉన్న ఆయన అంటుంది. ఇంకో భర్త సుధాకర్ రాజు అని చెప్పి, వాళ్ళ భార్య శ్రీలక్ష్మి అని చెప్పి, ఒక జన్మలో భర్త అని ఏవో పేర్లు హ్మ్. చెప్తుంది. అండ్ ఈ కుంభమేళా సమయంలో అతను అయోధ్య వెళ్ళాడని, ఇప్పుడు నా ప్రెజెంట్ భర్త వీళ్ళంతా కూడా టూర్‌లో ఉన్నారు. మేము విజయనగరం సంబంధించినోళ్ళమంటే, ఆ యాంకర్ గారు గూడా మేము విజయనగరం నేను ఆ విజయనగరం అమ్మాయినే. మరి ఎక్కడ పెట్టావంటే, నేను విగ్రహాలు ఆ గుడిలో దాచాను. లోన కింద ఇంకో గుడుంది రామాలయం కింద విగ్రహాలున్నాయి. తవ్వితే వస్తాయంటుంది. ఏం తవ్వితే వస్తాయి మరి గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ ఇస్తుంది? ప్రజలెందుకు సపోర్ట్ ఇస్తారు? నీకు కావాలనుకుంటే నువ్వు వెళ్లి తవ్వుకోవాలా. పూజారులతో మాట్లాడుకొని తవ్వుకోవాలా. ఇప్పుడు యూట్యూబుల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడంలో ప్రెస్ మీట్ పెట్టింది. అందరొచ్చారంట. సరే ప్రూఫ్ చూపిస్తానందంట. ప్రూఫ్స్ ఏయి మరి ప్రూఫ్స్ లేవని జెప్పేసి ఆ యాంకర్ అడుగుతుందనమాట. నువ్వు చూపించలేదు కాబట్టి మేమెళ్ళిపోతాం. తవ్వేసిన తర్వాత అవి వచ్చిన తర్వాత చూపించు. ఎంత కాలంలో తీస్తావంటే నా జన్మ ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు తీస్తాను అని అంటుంది. హ్మ్. లేకపోతే ఆపేస్తే మరి ఆపేస్తే ఏమవుద్ది? నువ్వు చెప్పు మరి ఎప్పుడు తీస్తావు? ఎప్పుడు లోపల తీస్తావంటే చెప్పలేకపోతుంది. తీయలేకపోతే ఏమవుతుంది అంటే ప్రళయం వస్తుందంటుంది. మరి ఇప్పుడు దాకా తీయలేదు కదా! మరి ఇప్పుడు ఏం జరగలేదంటే సునామీ వస్తుందంటుంది. అంటే విజయనగరంలో సునామీయా అని ఆ అమ్మాయి నవ్వుతుంది. సో, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అన్నీ పిచ్చి అన్నమాట. సో, ఇలాంటి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నప్పుడు స్వామి వివేకానంద అదే చెప్తాడు. ఏంటంటే రాళ్ళు డబ్బులను సంపాదిస్తాయి.
ఈ మనుషులు గాణగాపురం అని ఒక ఊరుంది. మన గురువుగారైనటువంటి దత్తాత్రేయ శర్మ గారి ఊరు. అక్కడ ఏది దత్తాత్రేయ దత్తాత్రేయ స్వామి. హ్మ్. అక్కడికంతా ఈ పిచ్చివాళ్ళ బ్యాచ్ వచ్చేస్తది. లక్షల లక్షల మందనమాట. ఊగుతారు, డప్పులు కొడతారు. వాళ్ళంతా దేవస్థానం వాళ్ళు అరేంజ్‌మెంట్ చేస్తారు. అవన్నీ కూడా ట్రా అని కొంతమంది అక్కడ లోకలోళ్ళంటారు. లోకలోళ్ళు అరేంజ్ చేస్తారు. ఎందుకంటే డైలీ వాళ్ళే ఉంటారనమాట. సంవత్సరాలు, సంవత్సరాలు. ఈ కొత్తోళ్ళు నీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కుతున్నారు కదా రాడ్స్ అని వీళ్ళు కూడా బొంబాయి నుంచి వచ్చిన అమ్మాయిలు పాపం తెల్లగా అంత అందంగా ఉంటారు. పటక్కుమని ఎక్కుతారు, పడిపోతారు. కాళ్ళు ఇరిగిపోతే తలకాయ ఇరిగిపోతుంది. 2, 3 సార్లు ఎక్కుతారు. గోడకి తలకాయలేసి కొట్టేసుకుంటారు. అంత పిచ్చి పిచ్చిగా ఒక డప్పు కొడుతుంటే అని బాడీని కూడా షేక్ చేస్తూ ఉంటారు. ఇదంతా పిచ్చి ప్రపంచం అన్నమాట. కలియుగాన్ని పరిపాలించేది రాహు. కాబట్టి ఈ అమ్మాయికేంటంటే, ఈ అమ్మాయి ఒక హాలూసినేషన్‌లో ఉంది. ఒక భ్రమలో ఉంది. ఏ విధమైన శక్తులున్నాయని నేను చెప్పలేదు కదా! అంటుంది. ఆ అమ్మాయి చెప్పేది కరెక్టే. శక్తులున్నాయని ఏం చెప్పడం లేదు కానీ, పూర్వజన్మ భర్త ఆయనను వేరే వాళ్ళని ఏదో చూపిస్తోంది. సో, ఇలా ఆహ్, నేనొక పర్పస్ కోసం పుట్టాను. నేను ఆ పర్పస్ ఏమిటిరా అంటే శివుడి కోసం. ఆ శివుడేంట్రా అంటే ఆ విగ్రహం. నేను పూజ చేసినటువంటి ఆ విగ్రహం. శివుడి విగ్రహం. ఆ శివుడి విగ్రహం శివుడి లింగం కాదు. శివుడి విగ్రహం. ఆ విగ్రహాన్ని నేను తీయడం కోసం, తవ్వడం కోసం వచ్చాను. అనంటే ఈ ఇలా జరుగుతోందనమాట. కాబట్టి ఇదంతా ఆ అమ్మాయిని డిపార్ట్‌మెంట్ ఏంటంటే మె మెంటల్ రీహాబిలిటేషన్ సెంటర్‌కుంటుంది. అక్కడికి పంపించేయాలి వీళ్ళని. ఈ యూట్యూబ్‌ల వల్ల, ఈ ఫేమస్‌లు అవ్వడాల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎంత ఫేమస్ అయితే అంత డౌన్ ఫాల్ అనమాట. సో, ఫేమస్ అయితే మరి నువ్వే ఒక ఛానెల్ పెట్టుకుంటావేమో, నువ్వే ఒక పీఠం దొంగ పీఠాలు, దొంగాశ్రమాలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు గదా! అవును. రాత్రికి రాత్రి ఫేమస్ అవుతున్నారు. దొంగ పీఠాలు, దొంగాశ్రమాలు. ఈ బిజినెస్ బావుందని పెడుతున్నారు. అంతకుముందు ఒక ఆవిడైతే నేనే అమ్మవారిని, అమ్మవారికి పూజ చేస్తుంటే నాకో పువ్వేస్తుంది. ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి మళ్ళీ ఖమ్మంలోనో ఎక్కడో. సో, హ్మ్. ఇలాగా ఇంకొకళ్ళేమో అంటే రీసెంట్‌గా ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఎల్లమ్మ ఒకళ్ళు. అని. అంటే ఆమె చేసింది గదా! అది కరెక్టే అది. సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే పక్కోడు ఐఐటీ రాస్తే నేను కూడా ఐఐటీ రాస్తా. పక్కోడు ఎంసెట్ రాస్తే పక్కోడు ఎంపీసీలో చేరితే నేను ఎంపీసీ. ఎలాగో పక్కనోడు ఒక స్థలం కొంటే అదే ప్లేస్‌లో నేను కొనాలని ఎలాగైతే ఎళ్తాడో, పక్కోడు పూనకం వచ్చింది నేను కూడా చేసుకోవాలి. అందుకనే సొసైటల్ టెండెన్సీ నారాయణ, శ్రీ చైతన్య లాంటి ఒక కాలేజెస్‌లో ఒకడు చేసుకుంటే ఇంకోడు హ్మ్. వరుసలో వినపడతాయి చూడు. ముగ్గురు, నలుగురు టపటపటపట పడతారు. ఇది సైకాలజీ అన్నమాట. సో, దీన్ని మనసుని దృఢంగా చేసుకోవాలా. వీళ్ళని రీహాబిలిట్ చేస్తే మెంటల్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో వేసేసి మంచి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినిట్‌గా వీళ్ళకి తగ్గుతుంది. అండ్ ప్రజలు కూడా అలాగా ఎంకరేజ్ చేయకూడదు. ఒక ప్రబుద్ధుడు పెడతాడు. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి దగ్గరికి తీసుకెళ్తే ఆయనట భవిష్యత్తు చూసేసి చెప్పేస్తాడట. యోగుల అంత భవిష్యత్తులు చూసేసే వాళ్ళున్నారా? సిద్ధేశ్వరానంద భారతికి మా గుంటూరులో కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఆయన సంగతులు ఆయన కొలీగ్స్ అందరికీ చెప్తా ఉంటారు. ఆయనకి ఎవరెవరు ఫ్రెండ్సు, ఆయన ఏంటి అని. మంత్రాలు కొన్ని వేల మందికి ఇచ్చేసినంత మాత్రాన ఆయన ఇచ్చింది మధ్యలో వదిలేసినోళ్ళు బోలెడుమందున్నారు. ఆ మంత్రాలు పూర్తి చేయొచ్చు కదా వాళ్ళు. సో, ఇవన్నీ నాన్‌సెన్స్ అనమాట. ఏంటంటే శక్తులున్నాయని, పూనకాలున్నాయని, మాకు ష ష జగద్గురువులమని, ఇంకా ఈ పిల్ల మంచిదే పాపం. ఎలాగంటే మాకు మేమే సద్గురువులం, మాకు మేమే సిద్ధగురువులం, మాకు మేమే జగద్గురువులం. ఇలాగా ఎవడికాడు చెప్పేసుకుంటున్నాడు. 40 సంవత్సరాలు దాటేసి అడ్డగాడిదల్లాగా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ముసలోళ్ళు అయిపోయినా కూడా వీళ్ళు రేపో మాపో కాటికి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు కూడా వీళ్ళు అలా చెప్తున్నారు. ఈ అమ్మాయి చిన్న పిల్ల. పాపం ఇంటలెక్చువల్‌గానే ఉంది. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ ఏం చేయకూడదు. అండ్ వి షుడ్ నాట్ ఎట్ ఆల్ కోఆపరేట్. విద్య ఎంకరేజ్ లేకపోవడం కూడా చేయకూడదు. ఒక కారణం. ఎందుకు అంటే ఆమెకి విద్య అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి వాళ్ళ చదవడం అమ్మ రాసిన స్క్రిప్ట్ వాళ్ళ అంటున్నావుగా. అవును. హ్మ్. సో, దాని వల్ల కూడా ఈమె కొద్దిగా ప్రభావితం చెందుతుంది. సో, ఎర్రవరం చదువుకొని ఉండుంటే ఇదంతా ఆ! కూడా జరగకుండా ఇది ఉండకపోయేది. వెనకాల ఒక బ్యాక్‌గ్రౌండ్ క్వాటరీ తయారవుతుంది. క్వాటరీ హ్మ్. తయారయ్యి ఇది చిన్న సైజ్‌లో చేయబోయే స్కామ్ అన్నమాట. ఒక తల్లి అతనెవరో భర్త అని ఒకతను. ఇలా హ్మ్. వీళ్ళు తయారయ్యి వాళ్ళంతా కూడా ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు చేస్తారు. అలాగే ఎర్రవరంలో కూడా అలాగే ఒక స్క్రిప్ట్ ప్రకారం చేశారు. ఏది మరి నిజంగానే స్వయంభూ మన స్వామివారు అక్కడ నరసింహస్వామి వారంటే బస్సుల్లో ఎళ్ళిపోయారు జనాలు. అప్పుడే ఉంటుంది ఆ ఊపు. సో, స్టాండర్డ్ అన్నది ఎప్పుడూ స్టాండర్డ్‌గా ఉంటది. రాముడు పుట్టాడు. రామభక్తులు ఆగిపోయారా? త్రేతాయుగం నుంచి ఇంతకాలం వచ్చింది. ద్వాపర యుగంలో కృష్ణుడు పుట్టాడు. ఆగిపోయిందా? జగద్గురు ఆది శంకరాచార్యుల వారు పుట్టారు. రామానుజాచార్యుల వారు పుట్టారు. మధ్వాచార్యుల వారు పుట్టారు. ఆ సాగా అలా కంటిన్యూ అవుతా ఉంటది. ఇది ఒరిజినాలిటీ అంటారు దీన్ని. కాబట్టి గుళ్ళు, గోపురాలు ఉండక్కర్లేదు. అది నిజం ఎప్పుడు కూడా నిజంగా ఆ సాగా కంటిన్యూ అవుతుంది. ఇలా తాత్కాలికంగా వచ్చేటువంటి ఆటిలన్నిటిని కూడా తాత్కాలికం అంటారు. అందుకనే దీనికి యూఎస్ఏలోనే చక్కగా
ఒక మంచి సైకాలజిస్ట్ పావులూరి మంజుష గారు ఉంటారనమాట. ఆమె చక్కటి ఇలాంటి వాళ్ళందరినీ పిచ్చోళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి గొప్ప సైకాలజిస్ట్ ఆమె. సో, స్టూడెంట్స్‌నందరిని కూడా టాప్ 10 యూనివర్సిటీస్‌లోనే చేరమంటుంది. తన పిల్లల్ని అలాగే చెప్పుద్ది. భారతీయ పిల్లలందరినీ కూడా టాప్ 10 యూనివర్సిటీస్‌లోనే చేయండి. నాకది తప్ప వేరే గోలొద్దు. ఇట్లాగా ఎడ్యుకేటివ్‌గా వాళ్ళకి చేయాలి. ఆవిడలాగే అందరూ తయారయ్యి మంచి సిటిజన్స్‌ని తయారు చేయాలనమాట. పాపం హ్మ్. ఈ పిల్లకి విద్యాభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది. ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. హ్మ్. అంతేగాని ఈమె రాణినంటుంది. ఏమి రాణి? నాగకన్య అంటే ఓ పాము. నాగకన్య అంటే అసలు యమలోకానికిను నాగలోకం ఎక్కడుందా అంటే, యమలోకానికి, భూలోకానికి మధ్యలో ఉంది. యమలోకం మధ్యలో ఉంది. నాగలోకానికి వెళ్తే అప్పుడు ఆ బిగ్ టీవీ యాంకర్ అడుగుతుంది. ఏమని? ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి నువ్వు నాగలోకం అని సినిమా చూసి చెప్తున్నావేమో అని మేమెందుకు అనుకోకూడదు. ఇదిగో ఏదో పేపర్ మీద రాసిచ్చాను కదా అంటోంది. ఏం పేపర్ మీద రాసిచ్చావు? అది ఎంతగా ఆ స్క్రిప్ట్ రాసిచ్చావు నువ్వు? ఆ సినిమా స్టోరీ అవును. మేము కూడా రాసుకుంటాం కదా! సినిమాల్లాగా. ఆ స్టోరీస్ లాగా నువ్వు కూడా రాసుకున్నావు. నిజమని ఏంటి? ఒక్క ప్రూఫ్ లేదు. ఒక సబ్బుత్తు లేదు. దిస్ ఈస్ ఆల్ కంప్లీట్‌లీ నాన్‌సెన్స్. ఎడ్యుకేటివ్‌గా ఉండాల ఎంతసేపు కూడా. పూర్వజన్మలు ఇలాంటి వాళ్ళ గురించి పూర్వజన్మలు ఉండవేమో అని మొత్తం నాస్తికవాదాలు చేసేటటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. సో, ఆమె మామూలు పాము జన్మ ఎత్తి ఉండొచ్చు. నాగ కన్య అలాంటివేమి ఉండవు. రెండవది రాణి కూతురినయ్యాను అంటుంది. రాణి కూతురుగా కనబడుతుంది. నా డెడ్ బాడీ నా సమాధి కనబడుతుంది. ఇలాగ ఏదేదో చెప్తోంది. ఇదంతా కూడా జ్ఞాపకాలనేటటువంటివి జన్మ సంస్కారాలనేటటువంటివేంటంటే ఒక్కొక్కటి కనబడుతూ ఉంటుంది తప్ప ఇలా కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు రోజు చిన్నప్పుడు ఒక కలొచ్చేది.